హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇకైతే ఈ రోజు వీడియో వచ్చేసి పార్లర్ స్టైల్లో మనం ఇంట్లోనే హెన్నా పౌడర్ని జుట్టుకు అప్లై చేసుకోవడానికి ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది డీటెయిల్గా చెప్పాను. చివరి వరకు చూడండి. ముందుగా మనం ఏదైనా సరే మంచి కంపెనీ హెన్నా పౌడర్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ అనూస్ వాళ్ళ పౌడర్ తీసుకున్నానండి. దాన్ని ఏం చేస్తామంటే టీ డికాషన్ ఉంటుంది కదా, ఏ టీ పౌడర్ అయినా పర్వాలేదు, వేడి నీళ్ళలో వేసి బాగా మరిగించి ఆ టీ డికాషన్ తీసుకోవాలి. అలాగే బీట్రూట్ని మిక్సీలో వేసుకొని ఆ లిక్విడ్ని కూడా తీసుకొని మనం ఆ హెన్నా పౌడర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. తర్వాత దాంట్లో ఎగ్ వైట్ మాత్రమే వేసుకోవాలండి. ఎల్లో కూడా వేస్తే స్మెల్ వస్తుంది. ఎగ్ వైట్, అలాగే ఒక లెమన్ స్క్వీజ్ చేసి ఆ లెమన్ నిమ్మకాయ రసము, అలాగే కొంచెం పెరుగు, అవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఎటువంటి ఉండలు అలాంటివి లేకుండా మొత్తం కూడా మిక్స్ అయిపోవాలి మనం కలిపినవన్నీ కూడా. ఈ మిక్చర్ అనేది మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు అనమాట. మీడియంగా ఉంటేనే, ఆ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి జుట్టుకి బాగా అప్లై అవుతుంది. మన హెయిర్ కూడా బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. చూసారా, మనం దోస పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా ఆ టైప్లా కలుపుకోవాలి. మనం అదంతా ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత హెయిర్కి అప్లై చేసే ముందు ఇదైతే డ్రై హెయిర్ మీద మాత్రమే అప్లై చేయాలండి. హెన్నా అనేది మనం ఆయిల్ పెట్టుకుంటే కనుక సరిగ్గా పట్టదనమాట జుట్టుకి. కాబట్టి మనం హెడ్ బాత్ చేసినటువంటి హెయిర్ మీదే అప్లై చేసుకోవాలి. అదంతా కూడా తడి ఆరిన తర్వాత హెడ్ బాత్ చేసినాక నెక్స్ట్ డే అప్లై చేసుకోవచ్చు. ఆ రోజైతే పూర్తిగా మాత్రం హెయిర్ డ్రై అయిపోవాలి. ఒకసారి మొత్తము కూడా చిక్కు తీసేసుకోవాలన్నమాట. ఈ పార్లర్లో లాగా అప్లై చేసే ప్రాసెస్కి హెన్నా పౌడర్ అయితే చాలా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మనం చిన్న చిన్న పాయల్లాగా తీసి అప్లై చేస్తాం అనమాట. కుదుళ్ళ నుంచి హెయిర్ చివరి వరకు అప్లై అవుతుంది కాబట్టి మొత్తము పెట్టేసేయాలి. కాబట్టి ఎక్కువ పౌడరే పడుతుంది అనమాట మనకి ఆ పేస్ట్ అంతా కూడా. ఇప్పుడు ఫస్ట్ ఆ మధ్యలో ఒక పాయ తీసుకోవాలి జుట్టుకి. ఇంకా కొంచెం పైకైనా తీసుకోవచ్చు, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాగైనా తీసుకోవచ్చు అనమాట. ఒక చిన్న పాయ తీసుకొని ఆ సైడు మొత్తం పూసేసి చివరి వరకు పూసేసి ఇట్లా మెల్లి తిప్పుతున్నాను చిన్నగా. చూడండి, మీకు అర్థమైపోతుంది. అలా మెల్లి తిప్పిన తర్వాత ఇంకా రౌండ్గా చుట్టలాగా చేసేయాలన్నమాట. ఫస్ట్ది నీట్గా నిదానంగా చిక్కులు పడకుండా ఏదైతే ఒక చిన్న పాయ తీసుకున్నామో దానికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ పేస్ట్ అప్లై చేయాలి. అలాగే దాన్ని ఇట్లా రౌండ్గా పెట్టేసుకోవాలన్నమాట. ఈ ఫస్ట్ రౌండ్ మనం కరెక్ట్గా పెట్టుకుంటే ఇంకా తర్వాత అంతా ఈజీగా ఉంటుంది. ఇలాంటి ప్రాసెస్సే మనం పార్లర్కి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా 500 టౌన్ సిటీని బట్టి కూడా ఇంకా 1000 రూపాయలు అలా తీసుకుంటారు అనమాట. పేస్ట్ కూడా వాళ్ళే మిక్స్ చేసి అప్లై చేస్తే. అలాంటి అవసరం ఏమీ లేదు. మనం ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి ఆ పౌడర్ కొనుక్కుంటే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఆ ప్యాకెట్ మొత్తం ఇంట్లో 2-3 కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట హెయిర్ యొక్క లెంగ్త్ని బట్టి. ఫస్ట్ అలా రౌండ్గా పెట్టేశాను కదా, తర్వాత ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ ఆపోజిట్ డైరెక్షన్స్లో మనం పాయలు తీసుకుంటూ ఉండాలన్నమాట. ఏదైతే పాయ తీసామో అక్కడ స్కిన్కి అప్లై చేస్తున్నాను. అలాగే ఆ జుట్టుకు మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి మళ్ళీ చివరి వరకు కూడా అప్లై చేస్తాను. చేసి మళ్ళీ ఆ రౌండ్కు చుట్టూ తిప్పేసేయటం అనమాట ఆపోజిట్ డైరెక్షన్లో. ఫస్ట్ ఇటువైపు, తర్వాత ఇంకొక సైడ్ అనమాట. అలా ఆపోజిట్ అయితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఆ షేప్ అనేది, ముడి అనేది. ఈ హెన్నా వల్ల మన జుట్టుకి చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏదైతే వైట్ హెయిర్ ఉందో అదంతా కూడా కలర్ చేంజ్ అవుతుంది. అలాగే డాండ్రఫ్ ఇష్యూ ఉంటే సాల్వ్ అవటం కానివ్వండి, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా హెయిర్కి కండిషనర్గా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టుకి మంచి పోషణ అనమాట. ఇదంతా కూడా అప్లై చేయడం వల్ల మనం వీక్లీ 1 or 2 టైమ్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. హెన్నానే కాకుండా మనం చేతికి పెట్టుకునే గోరింటాకు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ దీనంత ఈజీగా ఉండదు అనమాట. ఇదేమో పేస్ట్ లాగా బాగా ఈజీగా ఉంటుంది అప్లై చేయడానికి. అదే గోరింటాకు అనుకోండి, ఆకులుగా పౌడర్ వస్తుంది. నాలాంటి డస్ట్ ఎలర్జీ వాళ్ళకైతే అస్సలు పడదనమాట. ఆ దుమ్మ వల్ల అసలు ఇంకొకటే తుమ్ములు అనమాట. 2 రోజులు ఇబ్బందిగా ఉంటుంది. అదే ఈ పౌడర్స్ అనుకోండి ఈజీగా ఉంటాయి. వాష్ చేసుకున్నా కానీ మొత్తం ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. మనం ఎప్పుడైనా సరే హెన్నా తోటి మనం కనుక హెన్నా పెట్టుకున్నప్పుడు ఓన్లీ వాటర్ వాషే చేయాలన్నమాట. ఎటువంటి షాంపూస్ అప్లై చేయకూడదు. షాంపూ కనుక అప్లై చేసామనుకోండి, ఏదైతే కలర్ మనకి పండిందో జుట్టుకి అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇలా ఫస్ట్ డే ఇది డ్రై అయ్యాక నార్మల్ వాటర్తో వాష్ చేసి నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేసుకొని అప్పుడు మనం కనుక ఏదైనా షాంపూస్ తోటి, హెర్బల్ షాంపూస్ తోటి వాష్ చేసుకుంటే మాత్రం బాగుంటుంది జుట్టుకి.
రోజుల్లో అయితే చిన్న వయసులోనే పిల్లలందరికీ కూడా వైట్ హెయిర్ రావడం అనేది బాగా ఎక్కువైపోతుంది. చిన్న వయసు అనే కాదు, పెద్దవాళ్ళకైనా సరే ఇంకా స్ట్రెస్ అనమాట. అంతకుముందు పెద్దవాళ్ళు, మనకన్నా పెద్దవాళ్ళు పాత తరం వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు చిన్న ఏజ్లో 30 దాటిని అంటే వైట్ హెయిర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెస్, అలాగే పొల్యూషను, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నిటికీ ఈ కారణం అనమాట. మనం ఎక్కువగా స్ట్రెస్ అయ్యి, వర్క్ స్ట్రెస్ కానివ్వండి, ఏదైనా సరే వీటి వల్ల కూడా మనకి వైట్ హెయిర్ ఈజీగా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇంకా వచ్చిన వైట్ హెయిర్తో అలాగే ఉండలేం కాబట్టి మనం ఈ మధ్య ఏం చేస్తామంటే కలర్ షాంపూస్ అనేవి ట్రెండ్ అవుతున్నాయి కదా, ఆ కలర్ షాంపూస్, ఆర్టిఫిషియల్ కెమికల్ కలర్స్ ఇవన్నీ యూజ్ చేస్తే మనకి ఇంకా లేనిపోని సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. తలనొప్పి కానివ్వండి, కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. అలా కాకుండా మనం న్యాచురల్ హెర్బల్ ఈ హెన్నాస్ యూజ్ చేస్తే వాటి బదులు చాలా మంచిదన్నమాట. ఇలా చూపించిన విధంగా అంటే ఇంకా ఆపోజిట్ డైరెక్షన్ అటు ఒక పాయ ఇటు ఒక పాయ తీసుకోవడము, మనం అదంతా హెన్నా అప్లై చేయటము, తర్వాత రౌండ్ లాగా చుట్టేయడమే అనమాట. చాలా సింపుల్, చాలా నీట్గా ఉంటుంది. దీనివల్ల హెయిర్ మొత్తము కూడా హెన్నా నీట్గా అవుతుంది. ఇలా ఈ ప్రాసెస్లో అప్లై చేసుకోవాలంటే వేరే వాళ్ళు అప్లై చేస్తే తప్ప మనకి ఓన్గా ఎవరికి వాళ్ళు అప్లై చేసుకోలేమన్నమాట. ఇది చూసారుగా నీట్గా ఎలా చివరికి నేను పెట్టడం కంప్లీట్ అయిందనమాట. అలేకియాకి ఇట్లా నీట్గా మొత్తము కూడా అప్లై అయింది. ఇంకా మనం ఎటువంటి క్లిప్స్ ఇవన్నీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. స్నానం చేసేంత వరకు ఇట్లాగే ఉంచేసుకోవచ్చు. కాకపోతే హెన్నాని అప్లై చేసిన తర్వాత ఇట్లాగా వదిలేయకూడదు, డ్రై అయిపోతుంది అనమాట. దీని మీద ఏదో ఒక మనం కవర్ వేసుకుంటే మంచిదన్నమాట. హెయిర్ క్యాప్ అనేది నా చెయ్యి ఇట్లా లైట్గా పండింది, కొంచెం హెయిర్ క్యాప్ లేదని అలాగే అయితే కవర్ పెట్టేసుకుంది అనమాట. ఇక్కడ అండి కంప్లీట్ వీడియో. ఈ ప్రాసెస్లో హెన్నాని అప్లై చేసుకోవడం, మిక్స్ చేసుకోవడం చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.